గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం వెనకాల ఎందుకని అంత వివాదాస్పదం అవుతోంది? అందులోనూ పర్టికులర్గా మా ప్రాంతం వాడు కాదు, ఇక్కడ ఆయన విగ్రహం వద్దు అనేటువంటి నినాదం ఎందుకు వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం. నమస్కారం అండి. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. అందులో కూడా ఆయన పాటల్ని ఇప్పటిదాకా మనం మర్చిపోలేము, కలకాలం గుర్తుంటాయి అనుకున్నప్పుడు కళాకారులకి ప్రాంతాలు ఉంటాయా? ప్రాంతాలకు అతీతంగా కదా మనం వాళ్ళని ఆరాధిస్తుంటాము అనుకుంటాం. ఎందుకని ప్రతిసారి ఒక కళాకారుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళది తెలంగాణనా, ఆంధ్రానా, మా ప్రాంతం వాడు కాదు, ఇలాంటి మాటలు ఎందుకు అంటే వస్తుంటాయి? ప్రతిసారి ఏం కాలేదు. బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో ప్రత్యేకంగా వచ్చింది అది. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఎవరికి గౌరవం లేకుండా, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే గౌరవం లేకుండా ఉన్న ఒక్క వ్యక్తి కూడా మీకు తెలంగాణలో కనబడడు. కనిపించారు. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే గౌరవం ఉంది. కానీ విగ్రహం విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన ఒక చిన్న పొరపాటు చేశాడమ్మా. ఇప్పుడు గాయకులకు రాజకీయాలు ఉండకూడదు, కానీ ఆయన రాజకీయ లక్ష్యంతో ఈ పాట ఏదైతే జయ జయ తెలంగాణ తెలంగాణ ప్రార్థనా గీతం ఉన్నదో, ఈ పాట మీకంటే గొప్ప గాయకులు ఎవరు లేరు, ఈ పాట పాడండి అని చెప్పి రసమై బాలకిషన్ తెలంగాణ ఉద్యమ క్రమంలో 2004 ఆ ప్రాంతం అనుకుంటా బాలసుబ్రహ్మణ్యం గారిని అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు ఏమన్నాడంటే పాట చాలా గొప్పగా ఉంది, కానీ లాస్ట్కి ఈ లైన్ ఒకటి తీసేయాలన్నాడు ఆయన. ఏదది? స్వరాష్ట్రమై తెలంగాణ లాస్ట్ లైన్ ఉంది కదా, అవును. సుభిక్షంగా ఉండాలని ఏదో, ఆ స్వరాష్ట్రమై అనేది తీసేయాలి మీరు. ఆ పదం తీసేస్తేనే నేను పాడతా, లేకపోతే నేను పాడా, నువ్వు ₹1 కోటి నేను పాడా. అయితే ఆయనే రాజకీయం పెట్టుకున్నాడు. ఇప్పుడు గతంలో ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన టైంలో 1973లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు కూడా దీక్ష చేశారు ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలని. అంతకంటే ముందు కృష్ణ గారు దీక్ష చేశారు. 69 ఉద్యమం వచ్చినప్పుడేమో సమైక్యంగా ఉండాలన్నారు. రాజకీయాలు లేకుండా ఏనాడు కళాకారులు లేరు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి వాళ్ళ స్పందనను బట్టే తెలంగాణ సమాజం ప్రతిస్పందిస్తుంది. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ మాట అనడంతో తెలంగాణ హర్ట్ అయింది. అప్పుడు ఒక పెద్ద డిబేట్ అయింది దీని మీద. ఆయన ఎట్లా అంటాడు, ఆయన గాయకుడు, ఏ పాటైనా పాడాలి. ఇప్పుడు క్లబ్ సాంగ్స్ ఆయన ఇష్టమై పాడుతున్నాడా? అడ్డమైన బూతులు పాడిన పాటలు కూడా ఉన్నాయి కదా. ఒక గాయకుడు అన్నప్పుడు సినిమాలలో వాళ్ళు ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు, ఘంటసాల లాంటి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. మేము ఇవి పాడతాం, ఇవి పాడము. అది క్యారెక్టర్ సంబంధించిన విషయం. కానీ బాలసుబ్రహ్మణ్యం ఏనాడు కూడా ఎటువంటి పాట ఇచ్చినా చెత్త పాటలు కూడా పాడిండు, మంచి పాటలు కూడా పాడిండు. అది వేలాది పాటలు అన్ని భాషలలో పాడిండు. ఒక గాయకునిగా ఆయనకు అపరూపమైన గౌరవం తెలంగాణ ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆయన విగ్రహం పెట్టద్దని తెలంగాణ వాళ్ళు ఎవరు అనరు. కానీ రవీంద్ర భారతిలో పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ వద్దు, మీరు ఫిలిం నగర్లో ఫిలిం క్లబ్ ఉంది, అక్కడ పెట్టండి. గొప్ప గాయకుడు, ఆయన సినిమాలకే ఎక్కువగా పాడాడు, కాబట్టి అక్కడ పెట్టండి, గౌరవిస్తాం. ఇక్కడ మాత్రం వద్దు. మా ఆకాంక్షలకు విరుద్ధంగా రవీంద్ర భారతి అనేది ఇది తెలంగాణ ప్రజల కళలకు, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆలంబనగా ఉండాలి. సమైక్య రాష్ట్రంలో మాకు ఇక్కడ అవమానం జరిగింది, మా వాళ్ళకి ఇక్కడ రవీంద్ర భారతి హాల్ కూడా ఇవ్వలేదు, తెలంగాణ వద్దన్న. ఇప్పుడు ఘంటసాల విగ్రహాన్ని ఎవరైనా వద్దన్నారా? అక్కడే ఉంది ఘంటసాల విగ్రహం. బట్ బాలసుబ్రహ్మణ్యం మా పాట పాడనన్నాడు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు. కాకపోతే ప్రొజెక్ట్ అవుతున్నదంతా కూడా ఆయన ఆంధ్రావాడు, ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టాలి, తెలంగాణ కాదు కదా అనేది వస్తుంది. లేదమ్మా, ఆంధ్రావాడు కాబట్టి విగ్రహం పెట్టద్దని ఎవరు అంటలేరు, తెలంగాణలో విగ్రహం పెట్టద్దని కూడా ఎవరు అనట్లేదు. ఇప్పుడు మీరు వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని అడగండి, ఇక్కడ పెట్టొద్దు అంటున్నారు. రవీంద్ర భారతి ఇది మా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. మా జాతీయ గీతాన్నే పాడడానికి నిరాకరించిన వ్యక్తిని ఇక్కడ మేము పెట్టనీయమని చెప్తున్నారు. ఆ ఒక్క మాట ఆయన అనకపోయి ఉంటే, ఇప్పుడు రామకృష్ణ గారు పాడారు, ఫస్ట్ పాడింది బాలసుబ్రహ్మణ్యం పాడనంటే
ఇమీడియట్గా రామకృష్ణ గారిని అడిగారు. ఎందుకంటే ఆయన తర్వాత ర్యాంకులో ఉన్నది రామకృష్ణ, అప్పుడు ఫామ్లో ఉన్నాడు. ఆయన పాడిండు కదా, ఆయన ఆంధ్రే కదా, సుశీల గారికి స్వయాన బంధువు ఆయనే, ఆయన పిన్ని అవుతుంది సుశీల. మరి ఆయన పాడిండు కదా, ఆయన నేను ఈ లైన్ ఉంటే నేను పాడినని చెప్పాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే ఆయనే తెలంగాణ స్వరాష్ట్రమై అనే పదం తీసేస్తేనే పాడుతా అన్నాడు కాబట్టి అది ఇక్కడ వివాదాస్పదం అవుతున్నది. ఆంధ్రావాడు ఆయన విగ్రహం పెట్టద్దని ఎవరు అనలేదు. ఆయన తీసుకుపోయి ట్యాంక్ బండ్ మీద పెట్టుకోండి, ఎవరు వద్దంటున్నారు. నేను అనేది ఏంటంటే త్యాగ విగ్రహం ఉన్నది, త్యాగ విగ్రహం పక్కన ఘంటసాల పెట్టండి. ఇప్పుడు తెలంగాణలో ఎంతోమంది గాయకులు ఉన్నారు కదా. ఇప్పుడు రవీంద్ర భారతిలో గద్దర్ విగ్రహం ఉండాలి, రవీంద్ర భారతిలో ఓ అందేశ్రీ విగ్రహం ఉండాలి, ఓ గూడు అంజయ్య విగ్రహం ఉండాలి. ఇది మా తెలంగాణ కళలకు సంస్కృతికి ఒక ఆలంబనగా ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి ఆ ప్రెమిసెస్లో వద్దు అని అంటున్నారు. సరే, సింబాలిక్గా ఘంటసాల విగ్రహం ఉన్నది, దానికి మాకేమో అభ్యంతరం లేదు, ఇప్పుడు మాత్రం పెట్టకూడదు అనేది. కాబట్టి బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. త్యాగరాయ గాన సభ ఉన్నది, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్నది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ రవీంద్ర భారత్ దగ్గర పెట్టొద్దు అనేది. ఇదే జే జే హే తెలంగాణకి సంబంధించి స్వరకల్పన చేయడానికి ఎంఎం కీరవాణికి ఎలా ఇస్తారు అనేటువంటి అప్పుడు కూడా ఇలాగే విమర్శలు, ఆరోపణలు వినిపించాయి కదా. వచ్చింది. అప్పుడు వచ్చిన కోణం ఏంటంటే ఒక మంచి ఉద్విగ్నమైన స్వయంగా అందశ్రీ గారే స్వరకల్పన చేసిన పాటను ఎందుకు పాడు చేస్తారు? మళ్ళీ అది తెలంగాణలో ఎవరు లేనట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక ఆంధ్ర కళాకారునికి, సంగీత దర్శకునికి ఎందుకు ఇవ్వాలి అనేది వచ్చింది అక్కడ. అంటే ఆయన తక్కువ చేయడం కాదు, ఆయనను అవమానపరచడం కాదు. ఒక ఆల్టర్నేటివ్ మన వాళ్ళు ఉన్నారు కదా, సంగీత దర్శకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సరే, అది అందశ్రీ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. కానీ ఆ పాటకు అదివరకు ఉన్న గౌరవం ఇప్పుడు రాలేదమ్మా. అంటే ప్రభుత్వ పరంగా వచ్చింది, అంతకంటే ఒక రాష్ట్ర గీతంగా గుర్తించడం అనేది గొప్ప నిర్ణయం. రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తాం. కానీ ఆ పాట స్వరకల్పన అందశ్రీ చేసినట్టుగా కీరవాణి చేసినట్టు లేదు. అది కీరవాణి చేసింది అంత ప్రజలను ఆకట్టుకోలే. ఇప్పుడు ఎవరినైనా మీరు పిల్లల్ని జయ జయ పాడమంటే ఆ పాత ట్యూన్లో వాడతారు తప్ప కీరవాణి ట్యూబ్లో ఎవరు వాడరు. అది ఒక ఉద్విగ్నభరితమైన ఒక తెలంగాణ స్వాతంత్ర గీతం. అది దాన్ని ఒక సినిమా పాటలాగా స్వరకల్పన చేశారు కీరవాణి గారు. అది అందుకోవట్లేదు. ఆయన బహుశా ఆయన మనసులో ఏముండొచ్చు అంటే అది ఉద్యమం కోసం చేసిన పాట, ఇది తెలంగాణ వచ్చినాక సంతోషంగా పాడుకునే పాట అని చెప్పి ఉంటారు కీరవాణి గారికి. అందుకని ఆయన దాని ట్యూన్ను మార్చేశారు. అది బాగాలేదని నేను అన్నాను, బట్ అది ఎందుకో ఉద్యమకారులను ఆకట్టుకోలేకపోయింది. సరే, ఏదన్నా కానివ్వండి, అందశ్రీ గారు ఇప్పుడు లేరు కాబట్టి దాని గురించి మనం మాట్లాడొద్దు. నేను కూడా పర్సనల్గా చెప్తున్నాను ప్రభుత్వానికి, రవీంద్ర భారతిలో పెట్టి బాలసుబ్రహ్మణ్యం గారిని అవమానపరచొద్దు. ఎందుకంటే రేపు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని ఆడబెడితే దానికి గౌరవం దక్కదు. రేపు ఎవరైనా ఆ విగ్రహాన్ని కూలగొట్టవచ్చు. రవీంద్ర భారతిలో 24 గంటలు 365 రోజులు మీరు రక్షణ ఇవ్వలేరు. ఒకసారి బ్రహ్మానంద రెడ్డి విగ్రహానికి కూడా అదే పరిస్థితి జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మొండిగా నిర్ణయం తీసుకోవద్దు, స్థలం మార్పిడి చేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే గౌరవం ఉంది, మేము ప్రేమగా పోయి దండేసినట్టు ఉండాలి కానీ కోపంగా పోయి దాని మీద రాయేసినట్టుగా ఉండకూడదు కదా. ఎందుకు మూర్ఖపు పట్టుదల? ప్రజలందరూ, తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేశం వచ్చింది, ఈ టైంలో ఎందుకు రెచ్చగొట్టాలి? ముందు వాయిదా వేసుకోండి, తర్వాత బయట ఎక్కడన్నా పెట్టండి. రవీంద్ర భారతిలో పెడితే నాలాంటి వాళ్ళని కూడా వ్యతిరేకిస్తాం. బట్ అది ప్రభుత్వం తరఫున ఇమ్మీడియట్గా తీసుకునే నిర్ణయం కాదు కదా. తన సమీప బంధువు అయినటువంటి శుభలేఖ సుధాకర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, దానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు అంగీకరించారు. ఆయన కూడా సీఎం కూడా స్వయంగా వస్తారు. శుభలేఖ సుధాకర్ అడిగినా ఆ స్థలాన్ని మాత్రం కేటాయించకుండా ఉండాల్సింది. రవీంద్ర భారతి అనేది అట్లా తెలంగాణ కళలకు సంస్కృతికి నిలయం కావాలి తప్ప మేము తెలంగాణ పాటే పాడినన్న వ్యక్తికి అక్కడ గౌరవం ఉండదు. ఒకవేళ బలవంతంగా పెట్టినా ప్రభుత్వం తన పోలీస్ ఫోర్స్ను పెట్టి డీజీపీ ఆఫీస్ ఎదురు ఉంది కాబట్టి ఆయన పెట్టినా కూడా రేపటి రోజు ఏదైనా జరగవచ్చు. అది అవమానం అవుతుంది బాలసుబ్రహ్మణ్యంకి. అదే మీరు ఫిలిం కల్చరల్ క్లబ్లో పెట్టండి, ఎంతోమంది విగ్రహాలని అక్కడ ప్రముఖంగా పెట్టండి బాలసుబ్రహ్మణ్యం గారిది. మాలాంటి వాళ్ళని కూడా పోయి దండేసి గౌరవిస్తాం. ఆయన జయంతి రోజు, వర్ధంతి రోజు పోయి దండం పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ మాత్రం వద్దు. 2004లోనే బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ పాట పాడించాలి జే జే హే తెలంగాణ అనుకున్నప్పుడు దాన్ని ఉద్యమంగా ఉద్ధృత రూపంలో ప్రతి ఒక్కరిలోకి చేరాలి అనుకుని దృఢ సంకల్పంతో ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత దానికోసం మళ్ళీ కృషి అనేది జరిగింది. అప్పటి టీఆర్ఎస్ చేసినటువంటి ఒక ప్రయత్నము, కళాకారులు అందరూ కూడా. బట్ దాన్ని ఎందుకని మళ్ళీ రాష్ట్రగీతంగా చేయడంలో
ఒక అలసత్వం, ఒక నిర్లక్ష్యం కనిపించింది అనేది అదే అందశ్రీ కూడా అన్నారు. అంటే అక్కడ ఏమైందంటే ఒరిజినల్ పాట వేరు, ఉమ్, అది అందశ్రీ రాసింది. ఈ పాటలో కొన్ని చరణాలలో కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సెస్ కేసీఆర్ గారు రాశారు. అది వివాదాస్పదం. ఎందుకంటే దానికి అందశ్రీ ఇష్టపడాడు. కేసీఆర్ గారికి అందశ్రీ మనస్తత్వం తెలుసు. అప్పుడు పాడడానికి ఉద్యమంలో ఆయన దాన్ని అడ్డుకోలేదు, కానీ రాష్ట్ర గీతంగా పెట్టాల్సి వచ్చినప్పుడు నేను రాసిన పాటనే పెట్టాలి అని చెప్పేసి ఆయన అన్నట్టుగా కేసీఆర్ గారికి తెలిసింది. నేను అనలేదు అని అందశ్రీ గారు అన్నారు. ఇప్పుడు ఆయన లేడు జవాబు ఇవ్వడానికి, కానీ ఆయన వీడియోలు ఉన్నాయి. బహుశా ఆయన దేశపతి శ్రీనివాస్ను ఉద్దేశించి అన్నాడో, లేదా ఆ మాటలను నేను కూడా అన్నాను కాబట్టి నన్ను ఉద్దేశించి అన్నాడో నాకు తెలియదు, కానీ అందశ్రీ గారు ఒక వీడియోలో అన్నాడు ఏంటంటే, నేనేదో కేసీఆర్తో మాట్లాడినట్టు, ఆయన రాసిన వాటిని నేను వద్దన్నట్టు, నేను రాసిందే కావాలని పట్టుబట్టినట్టు కొంతమంది మీడియాలో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఆ తెలంగాణ వచ్చినాక ఆయన కలవనే లేదు, నేను అడగడం లేదు, నాతో ఆయన చర్చించని లేదు అన్నాడు. ఇది కేసీఆర్ గారే ఇప్పుడు బతుకున్నది వాళ్ళిద్దరిట్లో కేసీఆరే కాబట్టి ఆయనే చెప్పాలి ఎందుకు పెట్టలేదు అనేది. అసెంబ్లీలో ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం అందశ్రీ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏమన్నాడంటే, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నాడు తప్ప ఈ పాటను మేము గుర్తించలేము అని చెప్పలేదు. కాబట్టి అది వివాదాస్పదమైంది. రాష్ట్ర గీతంగా ఆయన పెట్టకపోవడం అనేది మీరు అన్నట్టు అలసత్వం కావచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ నేను పెట్టను అని మాత్రం ఎన్నడూ కేసీఆర్ చెప్పలేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బాలు గారు ఆ పాట నేను పాడనన్నారు, లాస్ట్లో ఉన్నటువంటి లైన్ తీయనంత వరకు. ఈ మాట అందశ్రీ గారికి కూడా తెలుసా? అందరికీ తెలుసు. పోయిందే అందశ్రీ రస్మై. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర పోయిందే వాళ్ళిద్దరు. ఎందుకంటే అందశ్రీ గారిని బాలసుబ్రహ్మణ్యం బాగా గౌరవిస్తాడు, ఆయన పాడతా తీయలో కూడా చాలా గౌరవించాడు. కాబట్టి అందశ్రీని తీసుకొని పోయిండు. నాకు తెలిసినంత వరకు రస్మై బాలకిషన్ కరెక్ట్ చేయాలనుకుంటే బాలకిషన్తో మీరు మాట్లాడాలి. కాబట్టి అందశ్రీకి తెలుసు కూడా అది. ఎన్నోసార్లు అందశ్రీ మాతో మాట్లాడినప్పుడు కూడా బాలు పాడుంటే బాగుండేది, బట్ ఆయన ఈ లైన్ తీసేయమన్నాడు, మన వాళ్ళు ఒప్పుకోలేదు అన్నాను. అది తీసేసినాక ఏముంటుంది అన్నాడు మళ్ళీ ఆయనే. కాబట్టి అది బాలసుబ్రహ్మణ్యం చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల ఇవాళ ఇక్కడ వద్దని అంటున్నారు తప్పితే ఆయన మీద గౌరవం లేక కాదు, ఆయన విగ్రహం ఇక్కడ పెట్టొద్దని కాదు, కేవలం ఆయన ఆంధ్ర అని కాదు, ఇంకేది కూడా కాదు. అయితే నేను కూడా నేను ఎందుకు వద్దంటున్నా అంటే, బాలుగారికి గౌరవం దక్కదు కాబట్టి. మీ ఉద్దేశం ఏంది? బాలుగారికి గౌరవం దక్కాలని. శోలేఖ సుధాకర్ ఎవరు? ఆయన దగ్గర బంధువు కదా, శైలజ భర్త, శైలజ ఆయనకు చెల్లె. కాబట్టి వాళ్ళు అడుగుతారు కుటుంబం తరఫున, నువ్వు ఆ స్థలమే ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి తెలియదా? కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అక్కడ పెడితే కనుక అవమానం జరుగుతుంది. గౌరవం దొరకాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మార్చమంటున్నాం. అవమానం జరగాలని మీరు అనుకుంటే ఇక్కడ పెట్టండి. మళ్ళీ చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారికి, బాలుకు గౌరవం దక్కాలని మీరు అనుకుంటే షిఫ్ట్ చేయండి. బాలుకు అగౌరవం ఉండాలి, ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే మీకు ఇష్టమైతే ఇక్కడ పెట్టండి. రవీంద్ర భారతిలో ఇక్కడ అంటే కేవలం రవీంద్ర భారతిలో ఆయనకే వదిలేద్దాం. అగౌరవమా గౌరవమా తెలుసుకోవాల్సింది ఆయనే. Yes, Prakash garu, thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.